దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో మనందరినీ నిలబెట్టిన విధానం కొరకు ఘనత, మహిమ, ప్రభావములు సమస్తమును ఆయనకు మాత్రమే చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలుభక్షుల ఈ వాక్యాన్ని ధ్యానించే దైవ దీవెనలు పొందండి. ఉన్న బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడాలి, లేని పక్షాన్ని చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాల్గొస్తారు. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతా ఉన్నాను. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటలు మన కొరకు దీవించును గాక. తమలో ఉంచి కన్ను మూసుకుంది ప్రార్థన. మహోన్నతుడ, తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా మీ సహాయము, మీ ఆత్మ నడిపింపు దయచేయండి, బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక బిడ్డలు మీరు బలపరుస్తున్నారు, మరింత బలపరచండి, దీవెనతో నింపండి. ఘనత, మహిమ మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో విలువైన మాటలు ఉన్నాయి. గద్దినాన 11వ అధ్యాయము విశ్వాసానికి దేవుని మాటకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు దేవుని యొక్క క్రమశిక్షణ, దేవుని యొక్క శిక్షణ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. హెబ్రీ గ్రంథకర్త పౌలు భక్తుడు విశ్వాసులను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేసిన సందర్భం ఇది. ఎందుకో తెలుసా? విశ్వాసుల జీవితాల్లో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవి దేవుని ప్రేమకే గాని అవి ఆయన కోపానికి సూచన కాదని అర్థం చేసుకోవాలి. పౌలు యొక్క ఆరాటం అదే. విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన పిల్లలు కాబట్టి వారికి గొప్ప మేలు చేయాలని, మేలు కలగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిచ్చేటువంటి క్రమశిక్షణ కొన్ని సత్యాలను మనకు నేర్పిస్తుంది, మనం నేర్చుకోవాలి కూడా. అవేంటంటే, విశ్వాసులుగా పిలువబడుతున్న అందరికీ కూడా ఇది తప్పదు. దేవుడు స్వీకరించినటువంటి ప్రతి కుమారునికి, ప్రతి కుమార్తెనికి ఆయన శిక్షిస్తాడు. దేవుడు ఉపయోగించినటువంటి పద్ధతి బాధాకరంగా ఉంటుంది. కొరడా దెబ్బలేమి సంతోషాన్ని ఇవ్వమండి, బాధ పెడతాయి కదా. క్రమశిక్షణ ఒక సూచన. అది తగిలిన వారికి దేవుని పిల్లలని అది చూపిస్తుంది. దేవుడు వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు కానీ అని అర్థం. అది ఆదర్శవంతమైన తండ్రి వలె ఆయన వారిని, అనగా మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి క్రమశిక్షణ ఉంచుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కొందరు అనుకుంటారు కదా, దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తే, అసలు దేవుడికి మన మీద ప్రేమ ఉంటే అసలు ఇలా ఎందుకు చేస్తాడు, మనల్ని ఈ పరిస్థితులు ఎందుకు నడిపిస్తాడు? ఇలా గమనించండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే అలా చేస్తాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు పంపించేటువంటి శిక్ష వెనుక ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశం ఉంది కూడా. మనము దేవునిలో పవిత్రులుగా, పరిశుద్ధులుగా నడిచే విధంగా చేస్తుంది ఆ క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ సహించే వారిలోనూ, లోబడే వారిలోనూ, తర్ఫీదు పొందిన వారిలోనూ నుంచి ఉంటుంది. వారి జీవితంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. సహించగలగాలి, లోబడాలి, తర్వాత తర్ఫీదు పొందాలి. ఆ క్రమశిక్షణలో ఈ క్రమశిక్షణ అనే పాఠశాల ప్రభు దగ్గర ఉంది, నేర్చుకోవాలి మనం. దేవుని శిక్షకు మనుషుల్లో కలిగేటువంటి ప్రతిచర్య 3 విధాలుగా ఉంటుంది. వారు దానిని చిన్నచూపు చూడవచ్చు, అంటే దాన్ని అసలు లెక్కలోకి తీసుకోకుండా తిరస్కరించవచ్చు, లేకపోతే దానిని అనుభవించి కూడా నిరుత్సాహం చెందొచ్చు, లేకపోతే దేవునికి లోబడి దానికి అనుగుణంగా క్రమశిక్షణ కూడా పొందొచ్చు. నిరాశ, నిస్పృహం, నిరుత్సాహం లేక తొలగిపోవడం, ఈ 3 ఒకటి ఎన్నుకోవాలి. ఉదయకాల సమయంలో గమనించండి, దేవుని క్రమశిక్షణ అనమాట కదా, శిక్షా ఫలము పొందుటకే. ఆయన శిక్షిస్తున్నాడంటే ఒక ఫలము మన జీవితంలో ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి ఇతర మనుషుల కన్నా కూడా నిజమైన విశ్వాసులకి ఎక్కువ విషమ పరీక్షలు వస్తాయి.
బాధలు వచ్చినట్టు ఉంటాయి, కష్టాలు వచ్చినట్టు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే దేవుడు వారిని లేదా మనలను తన బిడ్డలుగా చూస్తున్నాడు, స్వీకరించాడు, అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కనుక ఇవి నిజమే. పిల్లల తనను తాను క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, విశ్వాసం ఎంచుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి, స్త్రీ పురుషులు అందరూ కూడా దేవుడు తమను శిక్షిస్తుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిన్ను శిక్షించుకుని ఉంటే నువ్వు ఆందోళన చెందాలి. అయ్యో ప్రభు నన్ను ఎందుకు శిక్షించట్లేదు, ఆయన ఎందుకు కొట్టట్లేదు, ఎందుకు గద్దించట్లేదు, నువ్వు బాధపడాలా. ఏమండి, ఆయన అపవాది పిల్లలను క్రమశిక్షణలో ఉంచడండి. అపవాది సంబంధులకు వేరే స్థలం ఉంది, ఆ స్థలం వాటిని పంపించేస్తాడు. వారందరినీ సరైనటువంటి సమయంలో తీర్పు తెచ్చి దండిస్తాడు అపవాదికి సంబంధించిన వారు. కానీ ఆయనకు సంబంధించిన పిల్లలు మాత్రము ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశీర్వదిస్తున్నాడు. దానికి నువ్వు ఏమాత్రం కూడా ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. గౌరవించాలి. ఏమండి, గౌరవించాలి దీని ఒక వాక్యాన్ని. తల్లిదండ్రులు తమ ప్రేమ కొలది తమ పిల్లలను శిక్షిస్తూ ఉంటే పిల్లలు దానిని అర్థం చేసుకునే వారిగా గౌరవించాలి, వారిని పెంచాలి. పిల్లలు సరైన విధంగా శిక్షించకపోతే వారిని తమ తల్లిదండ్రుల మీద, తమ మీద అసలు ప్రేమ ఉందా లేదా అనేటువంటి సందేహం కూడా వాళ్ళకి రావచ్చు. అయినా పర్వాలేదు, నువ్వు శిక్షిస్తేనే నీ కుమారుడు, నీ కుమార్తె బాగుపడతాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆత్మల తండ్రి అని బైబిల్ చెప్తా ఉంది. ఈ వాక్య భాగం కనిపించిన ఇక్కడ ఒక్కడే కనబడుతుంది, ఇక్కడ ఒక్కటే. ఇలాంటి మాట ఏమండి నిర్గమకాండంలో కనిపిస్తూ ఉంటుంది. దీని ద్వారా లోకంలో ఉన్నటువంటి తండ్రులందరికంటే కూడా లోకంలో ఉన్నటువంటి పరమ తండ్రికి ఉన్న ఒక తేడా ఏంటో చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. వారైతే లోక సంబంధ తల్లిదండ్రులు అయితే తమ పిల్లలను శరీరాలను శిక్షిస్తారు, శరీరం మీద కొడతారు. కానీ పరమ తండ్రి అయితే ముఖ్యంగా వారి ఆత్మల విషయమే చూస్తాడు, వాటి కొరకే ఆలోచన చేస్తాడు. తన పిల్లలు రోజు రోజుకు ఈ లోకం నుండి అవినీతి, మురికితనం నుండి వేరైపోవాలని, లోకం నుండి ప్రత్యేకించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పాపంతో పెనుగులాటలో సంపూర్ణమైన విజయం సాధించాలని, హృదయంలో మరింత శుద్ధులు కావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఈ ప్రయోజనం కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు, బుద్ధి చెప్తాడు, క్రమశిక్షణలో క్రమ మార్గంలో నడిపిస్తాడు, క్రమశిక్షణ ఉంచుతాడు. అలాంటి ఆ ఫలితాన్ని తెచ్చేటువంటి కష్టాలను, బాధలను ఏమంటే చేతులు చాపి మనం ఆహ్వానించాలి. మనలను అవి పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి తోడ్పడుతూ ఉంటే, దేవుడు పరిశుద్ధతలో మనకు మరింత భాగము లభించేలా చేస్తూ ఉంటే కొద్దిపాటి నొప్పి భరించడానికి ఏముంటుందండి గమనించాలి. ఆ చిన్నపాటి నొప్పి, ఆ బాధ సహిస్తే నువ్వు ఎక్కడుంటో తెలుసా? దేవునితో యుగ సంతోషంతో ఉంటావు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనపై మనం జాలి పడకూడదండి, నిరుత్సాహపడొద్దండి. అలా అయిపోవడం తేలికే, అలా అనుకోవడం తేలికే. కానీ మనము అలా కాకుండా రక్షణ పొందడం, మనల్ని పరీక్షించుకొని దేవుని యొక్క శిక్షకు గల కారణం గ్రహించి మనల్ని సరిదిద్దుకోవడం అనేది నేర్చుకోవాలి. అలా సరిదిద్దుకున్నప్పుడు, ఆ క్రమశిక్షణలో నడిచినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలాన్ని మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుని ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు, మీరు మమ్మల్ని శిక్షిస్తున్నారంటే మా వెనక ఒక మంచి ఫలాలు తయారు చేశారని, మీరు దండిస్తున్నారంటే దాని వెనుక గొప్ప ఉద్దేశం ఉందనే సత్యాన్ని ఈరోజు గ్రహించాలని వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన స్తోత్రాలు. ఎత్తుబడిన వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలభరితంగా మార్చి ఘనత పొందండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.